శంకరుడు పద్మపాద, సురేశ్వర మొదలైన ఈ శిష్యులతోటి ఆయన నర్మదా నది ప్రాంతంలోనూ కొంతకాలం ఉన్నారు. తర్వాత ఆయన మహారాష్ట్ర దేశంలోంచి సంచరిస్తూ శ్రీశైలం చేరి అక్కడ పాతాళగంగలో స్నానం చేసి భ్రమరాంబ మల్లికార్జునుల్ని దర్శించి వారిని పూజించుకున్నారు కొంతకాలం. ఒకరోజు ఈ ఆదిశంకర్లు ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ధ్యానంలో కూర్చున్నారు. కూర్చుంటే అక్కడికి ఒక కాపాలికుడు వచ్చాడు. వాడు ఆ కాపాలికుడికి ఏంటంటే వాళ్ళకి నరబలి మీద నమ్మకం ఎక్కువ. వాళ్ళు మనుషుల్ని బలి చేస్తారు. అలాగా వాడికి ఆదిశంకరుని చూసిన వెంటనే ఈయన చాలా గొప్ప మహాత్ముడు, బ్రహ్మజ్ఞాని అని అర్థమైంది. దాంతో ఆదిశంకరుల దగ్గరికి వచ్చి వినయంగా నటిస్తూను, మహాత్మా, మీలాంటి సర్వవిధుడైన అతని యొక్క శిరస్సు కానీ లేక మహారాజు యొక్క శిరస్సు కానీ అగ్నిలోను ప్రీతిగా కనుక హోమం చేస్తే నాకు మహాకాపాలికుడైన భైరవుడి దర్శనం లభిస్తుంది. అందుకని మిమ్మల్ని నరబలిద్దాం అనుకుంటున్నా నేను అన్నాడు. అనేసరికి ఆదిశంకర్ల వారికి అర్థమైంది, ఈతడికి నా తల కావాలి, నా తలని అగ్నిహోత్రంలో వేద్దాం అనుకుంటున్నాడు ఇతను. ఎందుకు? భైరవుడి దర్శనం కోసం అని అనుకుని, దయ్యామూర్తి కదా ఈయన ఆదిశంకర్ల వారు, అందుకని వారికి శరీరం మీద భ్రమ ఉండదు. అందుకని ఆయన అన్నారు, పరోపకారం కంటే ఇంకేం కావాలి నాకు? నేను ఒక్కడనే ఉన్నప్పుడు తీసుకో నా తల, అంతేకాని నా శిష్యులు చూస్తే కనుక వాళ్ళు నిన్ను నరబలి ఇవ్వనివ్వరు నన్ను, అందుకని నా శిష్యులు చూస్తే నీ పని అవ్వదు అన్నారు. అని చెప్పి ఆయన శిష్యులకి ఎవరికి ఈ విషయం చెప్పలేదు. చెప్పకపోయేసరికి ఆదిశంకర్ల వారు ఈయన మర్నాడు ఏకాంతంలో కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే ఈ కాపాలికుడు ఓ శూలాన్ని పట్టుకొని వచ్చాడు. వచ్చి విభూది, త్రిపుండ్రాలు అవన్నీ పెట్టుకొని ఓ పుర్రెల దండం మెళ్ళ వేసుకున్నాడు. బాగా మద్యం తాగేసి ఎర్రబడ్డ కళ్ళతోటి వచ్చి ఈ ఆదిశంకర్ల వారి దగ్గరికి వచ్చేసరికి అప్పుడు ఈ ఆదిశంకర్ల శిష్యులందరూ స్నానం చేయడానికని నదికి వెళ్ళారు వాళ్ళు. అప్పుడు ఈ కాపాలికుడు అప్పుడు వచ్చాడు. వస్తే ఈ కాపాలికుడిని చూసి ఆదిశంకర్ల వారు ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయన సరే ఇంక వీడు ఏదన్నా చేసుకొని అని చెప్పి ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోయారు. ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయారు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇంకా ఆయనకి శరీరం కూడా తెలియట్లేదు, ఆయన శరీరంలో ఉన్న అన్న విషయం కూడా మర్చిపోయి ఇంక పూర్తిగా భగవద్ ధ్యానంలో మునిగిపోయారు ఆయన. ఆ సమయంలోని కాపాలికుడు ఈ మహాత్ముడి యొక్క కంఠాన్ని ఛేదించడం కోసం ఖడ్గాన్ని పైకెత్తాడు. ఇలా పైకెత్తి ఈయన శిరస్సును ఖండిద్దాం అనుకునే టైంకి పద్మపాదుడికి ఆ విషయం తెలిసి అతనికి విపరీతమైన కోపం వచ్చేసి, ఓ దుర్మార్గుడా, నువ్వు నా గురువు యొక్క శిరస్సును ఖండిస్తావురా అని చెప్పి అతనికి ఇష్టమైన నరసింహస్వామిని స్మరించాడు పద్మపాదుడు. స్మరించేసరికి అతని అపార మంత్రసిద్ధి వలన నరసింహస్వామిగా అతనే మారిపోయి ఒక్క దూకున ఈ కాపాలికుడి మీద పడి మహాగర్జనలు చేస్తూ వాడి యొక్క వక్షస్థలాన్ని చీల్చేశాడు. అప్పుడు భగవానుడైన భగవానుడు నృసింహగర్జనలు చేస్తూ సాక్షాత్కరించారు. నిజంగా నరసింహస్వామి సాక్షాత్కరించారు. అప్పుడు ఆ గర్జనలకి ఆదిశంకర్ల వారి సమాధి భంగమైంది. ఆయన కన్నులు తెరిచి చూసేసరికి నరసింహస్వామి కనిపించారు. ఆయన్ని దర్శించి ఆయనకి మ్రొక్కి ఎన్నో స్తుతులు చేశారు నరసింహస్వామికి. అలా పద్మపాదుడు ఆ కాపాలికుడి యొక్క చెయ్యాలనుకొని ఆదిశంకర్ల వారి శిరస్సు ఖండించాలనుకున్నాడు కదా, దాన్ని భగ్నం చేశాడనమాట. అతనే తన శక్తితోటి నరసింహస్వామిగా మారిపోయి ఆ కాపాలికుడి యొక్క అక్షస్థలాన్ని చీల్చేసి వాడిని చంపేశాడు. అప్పుడు నిజంగా నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారనమాట. శంకర్లు తర్వాత శిష్యులతో సహా
ఆయన గోకర్ణ క్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ పార్వతీ పరమేశ్వరుని సేవించుకొని అక్కడి నుంచి హరిహర క్షేత్రానికి వెళ్ళి హరిహరుల్ని దర్శించుకొని తర్వాత మూకాంబికాదేవిని దర్శించుకొని ఆవిడను అనేక రకాల స్తోత్రాలు ఆమె మీద చేసి అక్కడి నుంచి బలిపురం అనే అగ్రహారానికి వెళ్ళారు. ఆ గ్రామంలో ప్రభాకరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు జడుడు. ఆ బాలుడి తండ్రి ఈ ఆదిశంకర్ల వారికి నమస్కరించి కానుకలు సమర్పించారు. ఆయన ఏం చెప్పారంటే తన కుమారుని చూపించి వాడి చేత కూడా ఆదిశంకర్ల వారికి నమస్కారం పెట్టించారు. పెడితే వాడు ఈ ఆదిశంకర్ల వారికి కాళ్ళ మీద పడి ఇంక పైకి లేవలేదు. అలాగే ఉండిపోయాడు. ఉండిపోతే అప్పుడు ఆదిశంకర్ల వారు ఆ పిల్లవాడిని నెమ్మదిగా పైకి లేవనెత్తారు. ఈయనే ఆ తండ్రి ఈ పిల్లాడి గురించి ఇలా చెప్పాడనమాట. ఏమన్నారు, స్వామి వీడికి 13 ఏళ్ళు వచ్చేసాయి, కానీ వీడికి అక్షరాలు కూడా రావు. సరే వయసు వచ్చింది కదా 13 ఏళ్ళని ఉపనయనం కూడా చేసేసాం. వీడు తోటి పిల్లలు ఆడుకోవడానికి రారా అని పిలిచినా కూడా వీడు వెళ్ళడు. వీడు మిగిలిన పిల్లలు వీడిని ఓరే నువ్వేంట్రా ఇలా ఉన్నావు జడులాగా అని చెప్పి అంటున్నా కూడా వీడికి కోపం రాదు. సరిగ్గా భోజనం కూడా చేయడు. వీడు ఏ పని చెప్పినా చెయ్యడు. స్వేచ్ఛావిహార కింద ఉంటాడు. వాడికి నచ్చినట్టు ఉంటాడు తప్పితే ఎవరు ఏది చెప్పినా ఏమి చేయడు. వాడు ఏమీ పట్టించుకోడు. ఇలా ఉంటున్నాడు స్వామి, నా కొడుకుని రక్షించండి, మీరే బాగు చెయ్యాలి అని చెప్పాడు. చెప్తే అప్పుడు ఆదిశంకర్ల వారు ఆ పిల్లవాడిని, బాబు నువ్వెవరు, జడుల్లాగా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని చెప్పి ప్రశ్నించారు. అప్పుడు ఆ పిల్లవాడి జీవితంలో మొట్టమొదటిసారిగా నోరు విప్పి ఆ పిల్లాడు మాట్లాడడం ప్రారంభించాడు. ఆ పిల్లాడు మాట్లాడడం మాత్రమే కాదు, మృదువుగా ఉన్న మాటలతోటి 12 శ్లోకాల్లోనూ ఆత్మతత్వాన్ని క్షుణ్ణంగా చెప్పాడు ఆ పిల్లాడు. చెప్పేసరికి గురువు ఉపదేశం లేకుండానే ఈ బాలుడికి బ్రహ్మజ్ఞానం కలిగింది అని చెప్పి ఈ ఆదిశంకర్ల వారు గ్రహించారు. మామూలుగా గురువు దగ్గర నేర్చుకుంటారు బ్రహ్మజ్ఞానం, గురువు చెప్పినా అర్థం కాదు చాలామందికి. అలాంటిది ఈ పిల్లవాడికి గురువు ఉపదేశం లేకుండానే ఈ పిల్లవాడికి బ్రహ్మజ్ఞానం కలిగిందని చెప్పి ఆదిశంకర్ల వారు గ్రహించి ఆ పిల్లవాడిని ఆశీర్వదించారు. అప్పుడు ఆ పిల్లాడి తండ్రితోటి ఆదిశంకర్లు అన్నారు, ఈ పిల్లాడు సామాన్యుడు కాదు, ఇతన్ని నా దగ్గర వదిలిపెట్టండి, నేను ఇతడికి మిగిలిన జ్ఞానాన్ని నేను బోధిస్తాను, ఇతను చాలా గొప్పవాడు ఇతను అని చెప్పి ఇతను నాకు శిష్యుడిగా నాకు ఇచ్చేయండి అని చెప్పి అడిగారు. అప్పుడు అందుకు తండ్రి సమ్మతించారు. తర్వాత శంకరుడు ఆ బాలుడికి సన్యాస దీక్షను ఇచ్చి హస్తామలకుడు అంటే ఏంటి, అరచేతిలో ఉసిరికాయంత పండు, ఉసిరికాయ పండు, అలాగా అరచేతిలో వైకుంఠం అంటారు చూడండి, అలాగా అరచేతిలో ఉసిరిపండులాగా అతనికి ఆత్మతత్వం అంత ఈజీగా అర్థం చేసుకున్నవాడు అని అర్థంట హస్తామలకుడు అంటేనే. అంత చిన్న పిల్లవాడు అంత జ్ఞానాన్ని గురువు లేకుండా పొందగలిగాడు. అందుకని హస్తామలకుడు అని చెప్పి అతనికి పేరు పెట్టారట ఆదిశంకర్ల వారు ఆ పిల్లవాడికి. తర్వాత ఆదిశంకర్లు శిష్యులతో సహా కన్నడ రాష్ట్రంలో ఉన్న తుంగభద్ర నదీ తీరంలో ఉన్న శృంగేరికి చేరుకున్నారు. శృంగేరి ప్రఖ్యాతమైన విద్యాపీఠం. అక్కడ ఎంతోమంది పండితులు శాస్త్రాధ్యయనం చేస్తూ ఉండేవారు. ఈ ఆదిశంకర్ల వారు అక్కడ ఒక మఠాన్ని స్థాపిద్దాం అనుకున్నారు. ఆ ప్రదేశం ఆదిశంకర్ల వారిని చాలా ఆకర్షించింది. అందుకని ఆయన శృంగేరిలో ఒక చక్కటి దేవాలయాన్ని నిర్మించారు. అక్కడ బ్రహ్మదేవుడు మొదలైన సమస్త దేవతలకి కూడా పూజనీయమైన ఒక దేవిని ప్రతిష్ఠించారు ఆయన. ఆమెకు నిత్య పూజ ఎలా చెయ్యాలో కూడా ఒక పూజా విధానాన్ని తెలియజేశారు. ఆ దేవి పేరే శారదాంబ. ఆవిడ భక్తుల పాలిట వరదాయిని అయి ఇప్పటికి కూడా విరాజిల్లుతోంది ఆవిడ. ఇక్కడ గిరి అనే శిష్యుడు ఆదిశంకర్ల వారిని ఆశ్రయించారు. అతను అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆదిశంకర్ల వారికి పరిచర్యలు చేస్తూ ఆయనకి ఏం కావాలో అవన్నీ కూడా ఆయన నోరు విప్పి అడగక్కర్లేదు, అన్నీ ఇతను అమర్చుతూ ఉండేవాడు. సమయానికి ఏం కావాలో అన్నీ ఆయనకి అమర్చి పెడుతూ ఉండేవాడు. ఎంతో అణకువగా ఉండేవాడు.
ఒకరోజు అతను బట్టలు ఉతకడానికని చెప్పి నదికి వెళ్ళాడు. వెళ్ళి రావడానికి ఆలస్యమైంది. అతని కోసమని ఆదిశంకర్ల వారు భాష్యం చెప్పకుండా, ప్రవచనం చెప్పకుండా, మొదలు పెట్టకుండా ఈయన ఆగారు. ఆగేసరికి మిగిలిన శిష్యులందరూ తొందరపడుతున్నారు. ఏంటి, అందరం ఉన్నాం కదా, వాడు ఒక్కడే కదా లేడు, మిగిలిన వాళ్ళందరూ ఉన్నాం కదా, గురువుగారు పాఠం చెప్పేయచ్చు కదా అని చెప్పి వీళ్ళందరూ తొందరపడుతున్నారు. అప్పుడు ఆదిశంకర్ల వారు, మీరు తొందరపడకండి, గిరిని కూడా రానివ్వండి అన్నారు. పద్మపాదుడు గోడల జడుడైన అతని కోసం వేదాంత పాఠం ఆపడం దేనికి అని చెప్పి గోడను చూపించాడు. చూపించేసరికి ఈ శిష్యులందరికీ చాలా గర్వం వచ్చేసింది. గురువు నాకు ఎంతో శుశ్రూష చేస్తున్న ఆ గిరిపైన వీళ్ళకి చాలా చిన్న చూపు ఉంది, అందుకని అతన్ని ఎలాగైనా సరే వీళ్ళందరి చేత గౌరవింపబడేలా చెయ్యాలి అనుకున్నారు ఆదిశంకర్లు. అనుకుని ఈయన ఆ శిష్యుడి పైన కరుణ చేత ఆదిశంకర్ల వారు అతనికి 14 విద్యలు వచ్చేటట్లుగా సంకల్పించారు. ఈయన అనుగ్రహం పొందనగానే గిరి సకల విద్యా విశారదుడైపోయాడు. అంతే అతను నది నుంచి తోటక వృత్త శ్లోకాలతోటి ఉపనిషత్తుల అర్థాన్ని చెప్తూ గురువుల పాదపద్మాలని స్తుతించుకుంటూ వచ్చేసాడు. అతను నది నుంచి బట్టలు ఉతుక్కొని అతని యొక్క మధుర వాక్కుల్ని విని ఈ పద్మపాదుడు మొదలైన శిష్యులందరూ వాళ్ళ యొక్క గర్వాన్ని వదిలించుకొని అతన్ని గొప్ప పండితుడిగా అప్పుడు గుర్తించారు. తోటక వృత్తంతో శ్లోకాలు వర్ణించినందువల్ల ఈ గిరిని తోటకాచార్యుడు అని చెప్పి అతను ప్రసిద్ధిగాంచాడు. అతను అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తూ శంకర్లు కొంతకాలం అక్కడే గడిపారు, శృంగేరిలో. మిగిలిన కథ రేపు తెలుసుకుందాము. ఈరోజు ఇక్కడికి ఆపుదాం. సరే, ఉంటాను. బాయ్.